మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టములో, బాధలో, నిందలో నీవు సంతోషంగా ఉండాలి, ఆనందధ్వని చేయాలి అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించేవానిగా ఉండాలి. కష్టములో, నష్టములో, బాధలో, నిందలో శత్రువు వచ్చినప్పుడు నీవు దేవునిని ఆశ్రయిస్తే నీకు సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఆయనే కాపాడేవాడు గనుక నిత్యము ఆనందముతో ఉండగలుగుతాం. అయితే కొంతమంది డబ్బును ఆశ్రయించేవాళ్ళు, కొంతమంది అధికారాన్ని ఆశ్రయించేవాళ్ళు, కొంతమంది రాజకీయ నాయకుల్ని ఆశ్రయించేవారు, ఇలా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, మనుషుల మీద ఆధారపడితే వారు మీకు కొంతవరకే సహాయం అందుతుంది. అయితే మీరు గనక కష్టములో, బాధలో, నిందలో, అవసరతలో దేవుని మీద మీరు ఆధారపడితే మీకు పూర్తి సహాయం అందుతుంది. అప్పుడు మీరు సంతోషిస్తారు, ఆనందధ్వని చేయగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడండి, ఆయనను ఆశ్రయించండి, మేలులు సహాయం పొందుకోండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మాకందరికీ ఆశ్రయం నీవే. నిన్ను ఆశ్రయించిన వారందరికీ సంతోషం, ఆనందమును పుట్టించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.